శాలిగావరం మండలంలో ఉన్నాం. బీఆర్ఎస్ పార్టీ మండల నాయకులు నారగోని వీరయ్య గౌడ్ గారు మనతో పాటు ఉన్నారు. నమస్కారం సార్. నమస్కారం. మీరు బీఆర్ఎస్ పార్టీలో సుదీర్ఘకాలం నుంచి పార్టీ సీనియర్గా కొనసాగుతున్నారు సార్. మీరు బీఆర్ఎస్ పార్టీని ఎలా బలోపేతం విషయంలో కావచ్చు, బీఆర్ఎస్ పార్టీని మీరు ఎలాంటి కార్యక్రమాలు మీ మండలంలో నిర్వహిస్తున్నారు సార్? బీఆర్ఎస్ పార్టీ బలోపేతం కోసం సరే మాకు ఇక్కడ మాజీ ఎమ్మెల్యే గారు గాదర్ కిషోర్ గారి నాయకత్వం తుంగతుర్తి నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారి గతంలో 2014 నుంచి 2023 వరకు సార్ ఉండే. అతని సూచనల మేరకు రాష్ట్ర పార్టీ కార్యక్రమాలు ఉన్న ఆ పిలుపు మేరకు మేము ప్రతి విలేజ్లో కూడా అభివృద్ధి ఫలాలు మన కేసీఆర్ గారు హయాంలో ముఖ్యమంత్రిగా ఉన్న క్రమంలో అతని హయాంలో జరిగిన మంచి పనులు, చాలా సంక్షేమ ఫలితాలు పేదలకు కానీ రైతులకు కానీ రైతుకు సంబంధించినవి కానీ ప్రతి ఒక్క ఫలాల గురించి ప్రతి ఇంటింటికి తీసుకొని పోయి ప్రతి ప్రజలలో కానీ జనంలో కానీ మనకున్న కష్ట నష్టాలు ఆనాడు 2004 నుంచి సరే గతం కంటే కూడా 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్న పరిస్థితిలో అప్పుడు మనం ఎన్ని ఇబ్బందులు పడ్డాం, మన బాధలేంది, మన కష్టాలేంది, 2014 నుంచి ఇప్పటి వరకున్న మన రైతులకున్న మనకు సంబంధించిన ఏమేమి అందినాయి మనకు కేసీఆర్ గారి గవర్నమెంట్లో బీఆర్ఎస్ పార్టీ నాయకత్వంలో ఏమందినాయి రైతుకు సంబంధించినవి అట్లా చెప్పుకుంటూ పార్టీ బలోపేతం కోసం కష్టపడుతున్నాం. 2014 నుంచి తెలంగాణ గవర్నమెంట్ కేసీఆర్ గారి నాయకత్వంలో మా తుంగతుర్తి నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత కిషోరన్న గారి నాయకత్వంలో మా అంబార్పేట గ్రామానికి ఆల్మోస్ట్ అంతకుముందు మా ఊర్లో ఒక చిన్నపాటి మురిక్కాలువ లాంటిది కానీ ఒక సీసీ రోడ్ కానీ ఇంకెలాంటి అభివృద్ధికి నోచుకోకుండా సరే ఏ రోజు కూడా గవర్నమెంట్ వేరే ఉండేది, మా గ్రామ సర్పంచ్ వేరే ఉండేది. సరే మా గ్రామ సర్పంచ్ గారి గురించి చెప్పుకోవాల్సి వస్తే తోట సోమయ్య గారు సిపిఐఎంఎల్ జనశక్తిలో సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీలో ఒక కమ్యూనిస్ట్ ఉద్యమంలో పనిచేస్తూ ఆయన జనంతో మమేకమయ్యి జనాలు తీసుకుని కలెక్టర్ గారికి నరరామరెడ్డి గారికి పోయి కొంతమేరకు 75% ఊళ్ళో ప్రతి పేదవాడికి ఇల్లు, ప్రతి ఇంటి ముందర కరెంట్ స్తంభం ఆ రకంగా చేసుకొచ్చి అంబారిపేటలో ఒక ఉత్తమ నాయకునిగా ఉన్నాడు. అదే రీతిలో మేము కూడా ఆ రకంగా టీఆర్ఎస్ గవర్నమెంట్లో పనిచేసినాం. 2004 నుంచి 2014 వరకు ఉన్న కాంగ్రెస్ గవర్నమెంట్లో ఎలాంటి అభివృద్ధి నోచుకోలేదు. ఆ రోజు ఇలా భువనగిరి పార్లమెంటు నియోజకవర్గంలో ఎంపీగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు ఉండే, కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండే. అంబారిపేటకు ఎన్నోసార్లు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి 1-2 సార్లు వచ్చిండు, ఎన్నో హామీలు ఇచ్చాడు ఆ రోజు కాంగ్రెస్ సమయంలో. కానీ ఎలాంటి అభివృద్ధి జరగలే, ఒక సీసీ రోడ్డు రాలే. కానీ 2014లో గాదర్ కిషోర్ గారు తుంగతుర్తి నియోజకవర్గంలో ఎమ్మెల్యే గెలిచిన తర్వాత మొట్టమొదటిసారిగా మేము పోయి సార్ మా ఈ పరిస్థితి ఇది, మీ పార్టీ కోసం మీకోసం చాలా కష్టపడ్డాం, మా ఊరు నుంచి మాకు మంచి ఫలితాలు ఉన్నాయి కాబట్టి మా ఊరు అభివృద్ధి కోసం మీరు కృషి చేయండి సార్ అంటే సారు సంతోషంతో అంబారిపేటలో ఎలాంటి రోడ్డు లేని పరిస్థితుల్లో ఒక ఫస్ట్ విడతలో 4 సీసీ రోడ్లు ఇవ్వడం జరిగింది. ఒక ఎస్సీ బజార్లో ఒక 2 ఎస్సీ కాలనీకి సంబంధించి కొన్ని బజార్లకు సీసీ రోడ్లు పోసుకోవాల్సింది, ఒక 2 పాత బజార్లకు 2 సీసీ రోడ్లు పోసుకోవడం జరిగింది. ఆ తర్వాత కూడా సార్ మాకు గతంలో 11 kV కరెంటు స్తంభం లైన్ ఇండ్లమించి ఉంది అంబారిపేటలో. చాలామంది ఇబ్బంది పడ్డారు. రాజగోపాల్ రెడ్డి గారు ఎంపీ గారు ఉన్నప్పుడు మేము మా నుంచి కొంతమంది మిత్రులు కూడా అతనికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. సార్ ఇప్పుడు మీకు గవర్నమెంట్ ఉంది, మీరు ఎంపీ గారు ఉన్నారు, మా కరెంటు లైన్ ఇబ్బంది ఉంది. సరే మా మిత్రుడు కొంతమంది స్లాబ్ ఎక్కి కూడా ఏదో పని చేస్తుంటే తీగల దగ్గర కింద పడి దెబ్బలు దాకున్నాయి. కొంతమంది ఇల్లు నిర్మించుకోవాలి, స్లాబ్ పోసుకున్నట్టు తీగలు అడ్డంకిగా ఉన్నాయి, మాకు చాలా ఇబ్బంది ఉంది సార్ అని ఎంపీ గారికి ఇవ్వడం జరిగింది. చాలాసార్లు ఎంతోమందికి ఎంత వినవించుకున్నా సబ్ స్టేషన్లోకి వచ్చి ఎస్సీ గారి కాడికి నల్గొండ పోయి ఎక్కడ వినవించుకున్నా మేము ఆ పని జరగలే. అదే టీఆర్ఎస్ గవర్నమెంట్లో కిషోర్ ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు సార్ మా పరిస్థితి అంటే తన సొంత ఖర్చులతో ఒక 3,50,000 రూపాయల తన సొంత ఖర్చులతో కూడా 11 kV లైన్ ఇండ్లమించి తీసి అదొక మాకు అంబారిపేటకు ఒక కళలాగా ఉంది, అది తీయడం జరిగింది. అట్లాగే ఫస్ట్ విడతల 4 సీసీ రోడ్లు ఇచ్చిండు. మళ్ళీ ఒక విడతల మేము 2014 నుంచి 2023 వరకు కూడా సీసీ రోడ్లు నిర్మించుకున్నాం. అట్లాగే కేసీఆర్ గవర్నమెంట్లో ఓ రైతు బంధు, రైతులు చాలా ఇబ్బందులు ఉండే, చాలా కష్టకాలం ఉండే. కాంగ్రెస్ గవర్నమెంట్లో యూరియాల కోసం చెప్పులు లైన్లో పెట్టి భార్య పిల్లలు పోయి ఒక యూరియా బస్తా కోసం పొద్దుగులు కూర్చున్నటువంటి పరిస్థితి ఉండే. అదే కేసీఆర్ గారి గవర్నమెంట్ టీఆర్ఎస్ హయాంలో అలాంటి పరిస్థితి లేకుండా ఒక ఆటో డ్రైవర్కు డబ్బులు ఇచ్చి పంపిస్తే కూడా యూరియా బస్తాలు కానీ దుప్పిని బస్తాలు కానీ ఇంటి దగ్గర ఉన్నటువంటి పరిస్థితి తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కేసీఆర్ గారి నాయకత్వంలో రైతులకు హామీ లేకుండా ఏ రోజు కూడా ఈ ఎలక్షన్ల మేనిఫెస్టోలో కూడా నేను రైతు బంధు ఇస్తానని చెప్పలే. అయినా ప్రతి ఎకరాకి 5,000 రూపాయల చొప్పున
సంవత్సరానికి ఎకరానికి 10,000 రూపాయల చొప్పున ఇచ్చి రైతుల్ని ఆదుకున్న రైతు బాంధవుడు కేసీఆర్ గారు. సార్ మీరు గతంలో ఇంత అభివృద్ధి సంక్షేమం కొనసాగించారంటారు, సంక్షేమ ఫలాలు కూడా ప్రజలకు అందినాయి అంటారు. అయినా అంటే మీరు రాష్ట్రంలో అధికారం కోల్పోయారు, ఇక్కడ మీ స్థానిక ఎమ్మెల్యేలు కూడా ఓటమి కారణం ఏమై ఉంటుంది? ఏం లేదు సార్, గతంలో ఏమైందంటే ఒక 2 టర్ములు గవర్నమెంట్ 2 టర్ములు వచ్చి ఒకే ఎమ్మెల్యేని చూడడం జనం. గవర్నమెంట్ 10 సంవత్సరాల కాలంలో గవర్నమెంట్ ఉండేసరికి ఈ జనం ఊహించుకుంది ఏంటంటే ఈ కేసీఆర్ గవర్నమెంట్నే మాకు ఇన్నందినే కదా, రేపు రేవంత్ రెడ్డి గారు ఎన్నో హామీలు ఇస్తున్నాడు, ఏదో జరుగుతుందని ఒక మోసపూరిత హామీలకు నమ్మి ఇంకా దీనికంటే ఇంకా బాగుంటుందేమో అనే ఆశతోటి ఇలా గవర్నమెంట్ మార్చి ఆ రోజు ఏ విధంగా అయితే సంతోషంతో గవర్నమెంట్ మార్చారో ఈరోజు గవర్నమెంట్ అయ్యో మేము తప్పు చేశామని బాధపడుతున్న రోజులు ఈరోజు ఉన్నది. ఎవరు ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్కి ఓటేసి 80% బాధలో ఉన్నారు. ఎవరో కొంతమంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తప్ప పర్వాలేదు బాగానే ఉంది, ఏమైంది కాంగ్రెస్లో అన్నీ వస్తున్నాయని తప్ప మిగతా సాధారణ వ్యక్తుల కాడికి పోయేసరికి కాంగ్రెస్ వలన మోసపోయినాం, అనవసరంగా ఓటేసినాం అని చాలామంది బాధపడుతున్న వాళ్ళు ఉన్నారు. ఇంకొకటండి 6 గ్యారంటీలు అని 420 హామీలు ఇచ్చి 6 గ్యారంటీలో చాలా చెప్పిండండి. ముసలి వాళ్ళకు నేను గెలవగానే 2,000 నుంచి 4,000 రూపాయలు ఇస్తా పెన్షన్ అని చెప్పేసి, అది ఇంతవరకు సున్నా. అదే 2,000 కేసీఆర్ గారు ఇస్తున్నటువంటి 2,000 రూపాయలు ఇప్పటికీ అదే అమలు అవుతుంది. వికలాంగులకు 4,000 నుంచి 6,000 రూపాయలు ఇస్తున్నాడు, అదే 4,000 రూపాయలు ఇప్పటికి ఇస్తుండో, అది కూడా టైం టు టైం లేదు. ఎప్పుడో ఈ నెల ఆఖరికి వస్తే 29, 28, 22 తర్వాత ఎప్పుడో వాళ్ళకి అందకుండా చాలా వచ్చింది. ఇప్పుడు వాళ్ళు ఏం చెప్పుకోవడానికైనా ఏమి లేకనే ఈరోజు ఉన్న పరిస్థితుల్లో స్థానిక సంస్థలు పెట్టడానికి భయపడుతుంది. 18 నెలలు సంవత్సరం దాటిపోయిందండి, గ్రామాలలో సర్పంచులు లేదు, ఒక పాలన లేదు. ఇలా ప్రజల సమస్యలు ఒక కరెంటు పోల్ మీద లైట్ పోయిందని చెప్పుకోవడానికి ఎవరు చెప్పుకోవాలి? చాలా ఇబ్బంది పడుతుంది. ఒక మురికి కాలువ పూడిపోయింది, ఏం చేయాలి? ఊళ్ళో సమస్యలు ఉండే ఎవరు చెప్పుకోవాలి? అట్లాంటి దీన పరిస్థితులు ఉంది కాంగ్రెస్ గవర్నమెంట్లో. సార్ ఈ ప్రస్తుత ప్రభుత్వం అంటే కాంగ్రెస్ పార్టీ ఆరోపణ ఏంటంటే గతంలో అంటే 10 ఏళ్ళు బీఆర్ఎస్ పార్టీ అభివృద్ధి కంటే ఆర్థిక విధ్వంసం చేసింది, అలాగే ఇక్కడ ఎమ్మెల్యేలు కూడా బెదిరింపులకు కబ్జాలకు పాల్పడి ఎంతోమందికి ఇబ్బందులు కలిగించారు అని ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ ఆరోపణ. దీనిపై మీరు ఏమంటారు సార్? అదంతా తప్పండి, శుద్ధ తప్పది. టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఎమ్మెల్యేలు అభివృద్ధి చేయలేదనడం, గవర్నమెంట్ మోసపూరిత హామీలు ఇచ్చినది తప్పది. ఏ ఎమ్మెల్యే కానీ ఇప్పటివరకు 2014 నుంచి 2023 వరకు గాదర్ కిషోర్ గారి మీద ఎలాంటి బెదిరింపు లేదు. ఏదో చిన్న మటుక గ్రామాలలో సాయంత్రం టైంలో నువ్వు నేను గొడవ పెట్టుకుని పంచాయతీ పెట్టుకుని దాన్ని రాజకీయంగా పోస్తారు. అట్లా అనుకుంటే ఈ రోజులు ఎన్ని జరుగుతలేదండి, హత్యలు జరుగుతున్నాయి. ఒకప్పుడు 2014 ముందు తుంగతుర్తి నియోజకవర్గంలో ఒక సాధారణ వ్యక్తి ఒక కార్యకర్త జెండా పట్టుకుని తిరగాలంటే భయపడేది రోజులు, హత్యలు చంపుకున్న రోజులు ఉన్నాయి, ఘర్షణలు ఉన్నాయి. ఒక ఇంటి ఒక కుటుంబం నుంచి ఒక 2 మొగాలు ఉంటే 2 మొగాలకు కేసు ఉండేది, వాళ్ళు జైలు పాలయ్యేది. చాలా సమస్యలు ఉండేవి, కొట్లాటలు ఉండేది, హత్యలు ఉండేది. తుంగతుర్తి నియోజకవర్గంలో గత చరిత్రలు చూడండి. కాంగ్రెస్ గవర్నమెంట్లో అంతకుముందు 2014 ముందు చూస్తే ప్రతి కార్యకర్త భయంతో చచ్చిపోయేవాడు. ఆ ఏరియాలో ప్రతి ఇంట్లో ఒక కేసు ఉండేది, సమస్యలు ఉండేది, భయం ఉండేది, బెదిరింపులు ఉండేది. అట్లాంటి పరిస్థితిని కేసీఆర్ గారు నాయకత్వంలో గాదర్ కిషోర్ గారు అట్లాంటి సమస్యలు లేకుండా అందరినీ సమానత్వం చూసి ఎవరు పోయినా ఎలాంటి పని ఉందని పోయినా వాళ్ళకి పని చేశాడే తప్ప ఈయన నా పార్టీ కాదని ఎవరిని దూరం పెట్టలే. నువ్వు ఏ ఒక్క కార్యకర్త పోయినా నిత్యం కిషోర్ గారి నాయకత్వంలో 2014 నుంచి 2023 వరకు కూడా మా అంబారిపేటలో ఒక నెలకు 2 టైంలు వచ్చారండి. అంబారిపేట శాలిగౌరవ మండలానికి ఎన్నిసార్లు అయితే వచ్చాడో అంతకంటే ఎక్కువ మా అంబారిపేటకు నెలకు ఒక 2 సార్లు, నెలకొకసారి 10 సంవత్సరాల కాలంలో ఒక 50 సార్లు వచ్చి ఉంటాడు మా అంబారిపేట. అదే ఇప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యే గారు మందులో సామేల్ గారు గెలిచి 18 నెలలు 20 నెలలు అవుతుందండి. ఇంతవరకు అంబారిపేటలో అడుగుపెట్టిన దాఖలాలు. ఇలా ఆ రోజులకు ఈ రోజులకు బేరు చేయండి, చూడండి పరిస్థితులు. సార్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ ఆరోపణ ఏంటంటే గతంలో ఉంచిన ఇసుక అక్రమ వ్యాపారం జోరుగా సాగించారు ఇక్కడ. అంటే ఇక్కడ చాలా వరకు కూడా బెదిరింపులో పాల్పడరు, రోడ్లను కూడా అస్తవ్యస్తం చేసిరని కాంగ్రెస్ పార్టీ ఆరోపణిస్తున్నది. అది ఆరోపణ మాత్రమే సార్, నిజాలు లేవు. ఇప్పుడు అసలేని మొత్తం మాట్లాడతామండి, అతను అవినీతి చేస్తున్నాడు, ఆయన అది చేస్తున్నాడు. ఇలా ఆ మాటకు వస్తే ఇలా ఆ రోజుల్లో ఉన్నది షాడ్ అనేది కట్టుకునేవాళ్ళు, మీసవలో కట్టుకునేవాళ్ళు, రైతులకు వచ్చే ఇళ్ళలు కట్టుకోవడానికి ఏదైనా చేసుకుంటే ఇసుక తెచ్చుకునేవాళ్ళు. కానీ అది ఎమ్మెల్యే గారికి ఏముంటుందండి? ఇసుక అనేది నిత్యం ప్రతి ఒక్కరికి అవసరం, అది ఏదో రకంగా తెచ్చుకునేవాళ్ళు. అది ఎమ్మెల్యే గారికి చెప్పడం, కిషోర్ గారు మొత్తం నాయకత్వం, అదంతా తప్పు అండి, తప్పుడు ఆరోపణలు. అదొక సాగు చూపించుకొని ఆ ఎమ్మెల్యే గారిని ఒక చెడు దారిలో తీసుకుపోయి మేమేదో లబ్ధి పొందాలన్న ఉద్దేశమే తప్ప అట్లాంటి ఉద్దేశం లేదండి. సార్ మీ అంటే 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కానీ రేషన్ కార్డులు కానీ ఎంతమంది లబ్ధిదారులకు లబ్ధి చేకూరిందంటారు? ఒకటే సార్, ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇల్లు అనేసరికి మా గ్రామాలలో డబుల్ బెడ్రూమ్ కాలేదండి.
దాని నిజానికి నిజం ఒప్పుకోవాలి. కాకపోతే పట్టణాలలో టౌన్లలో వేరే కాడ ఇప్పుడు సూర్యాపేట ఉందండి. సూర్యాపేటలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు చాలామందికి వచ్చినాయండి. అక్కడ ప్లేస్ ఉంది. అదే అనుకుంటే సార్ ఒకసారి మా అంబారిపేటలో ఖాళీ ప్లేస్ ఉందండి. ప్లాట్లుగా డివైడ్గా ప్లాట్లు ఇండివిజువల్ డివైడ్ ప్లాట్లు పనిచేశారండి అంబారిపేటలో. ఎంఆర్ఓ గారు వచ్చి ఎంక్వైరీ మా ఎమ్మెల్యే గారు కిషోర్ గారు ఏం చేశారంటే అంబారిపేటలో ప్లాట్లు ఉన్నాయట, దాన్ని ఒకసారి ఆ ప్లాట్లు మీరు సర్వే చేసుకుని డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇద్దాము అనే ఒక ఆలోచనతోటి ఎంఆర్ఓ గారు చెప్తే ఎంఆర్ఓ గారు అంబారిపేటకు వచ్చిండు. ఈ ప్లాట్లు మాకు ఇవ్వండి, మాకు అప్పచెప్తే నేను డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించడానికి నిర్ణయం ఉంటుంది. అక్కడున్న ప్రజలు అక్కడున్న జనం ఒప్పుకోలే. ఎందుకంటే మా ప్లాట్లు మీకు ఇవ్వడం ఏంది, మా ప్లాట్లు మీకు ఇస్తే డబుల్ బెడ్రూమ్ ఎవరికి వస్తుందో అట్లాంటి ఉద్దేశంతో అంబారిపేటలో ప్లాట్లు కాడ కొన్ని ఇప్పుడు మా అంబారిపేట కాదు మండల వ్యాప్తంగా కూడా అలాంటి స్థలాలు లేక ఇక్కడ మండలంలో డబుల్ బెడ్రూమ్ అనేది వెనుకబడింది సార్. అది టౌన్లో జరిగింది, ఇప్పుడు హైదరాబాద్లో జరిగింది, సూర్యాపేటలో జరిగింది, నల్గొండలో జరిగింది. ప్రతి కాడ లక్షల ఇళ్లలో ఉన్నాయి, నిర్మాణంలో ఉన్నాయి, కొంతమంది ఇళ్లలో కూడా పోయారు. ఇలా ఆటికే సున్నాలేసి కూడా ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ మేము కట్టిస్తున్నామని చెప్పి కూడా వాళ్ళని ఇళ్లలో పట్టాలు పనిచేసే పరిస్థితి ఇప్పుడు ఉన్నది. రేషన్ కార్డులు ఇవ్వలేదని తప్పు సార్. రేషన్ కార్డులు 2014 నుంచి 2023 వరకు మొత్తం 100% అయితే కంప్లీట్ కాలేదు, కొంతమేరకు చాలా వరకు వచ్చినాయి, రాలేదనేది తప్పు సార్. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలు అధికారంలోకి వచ్చింది. 6 గ్యారెంటీలు ఎలా ఉన్నాయి? 6 గ్యారెంటీలు అనేది మోసం సార్, మోసపూరిత హామీలు. 6 గ్యారెంటీలు ఏం లేదు, ఒకటే వాళ్ళు చెప్పుకోవటానికి ఫ్రీ బస్ అనేది ఎవరికి వర్తిస్తుంది సార్? ఇప్పుడు అంబారిపేట, మా అంబారిపేట ఉంది, శాలిగౌరాలు ఉంది, ఏ మాత్రం బస్సు నడుస్తుంది? మా అంబారిపేట నుంచి బయటికి వెళ్ళాలంటే ఆటో బయటికి వెళ్ళాలని ఎక్కడికి పోవాలి. పేదవాడు అనేటోడు, పేద మహిళ ఏ మహిళ కూడా నిత్యం బయటికి వెళ్ళి తిరగదు. ఆమెకు ఏ విధంగా ఉపయోగపడుతుంది? ఏదో ఒక రోజు పండుగ పబ్బానికి ఏదైనా పోతే ఒక రోజు ఉపయోగపడుతుంది. దానివలన అందరికైతే మహిళలకు ఉచితం అనేది ఓకే, కానీ అందరి మహిళలకు ఎక్కడ కూడా అనుకూలంగా లేదు. నువ్వు గ్రామాలలో నీకు బస్సులే లేదు, ఉచిత బస్సు ఏం సార్? ఎవరికో ఉద్యోగస్తులకు, విద్యార్థులకు, నిత్యం అక్కడ వేరే వ్యాపారాల కోసం తిరిగే మహిళలకు మాత్రం ఉపయోగపడుతుంది తప్ప సాధారణ మహిళలకు, పేద మహిళలకు ఏ రోజు కూడా ఉచిత బస్సు వలన ఉపయోగం లేదు సార్. రోడ్లు అయితే గ్రామ ప్రజలు మా దృష్టికి సమస్య తీసుకొచ్చారు. రోడ్లు ఎక్కడ చూసినా కూడా అస్తవ్యస్తంగా ఉన్నాయి. రోడ్ల విషయంలో ఆ రోడ్లు సరైన పరిస్థితులు లేకపోవడంలో ఎంతో ప్రయాణానికి ఇబ్బంది కలుగుతుంది అంటున్నారు. గత ప్రభుత్వంలో జరగలేదు, మరి ఈ ప్రభుత్వంలో జరిగే అవకాశం ఉందంటారు ఏమన్నా? ఈ ప్రభుత్వం అనేది మనం చెప్పుకోవటానికి కూడా ఏం లేదు సార్. వాళ్ళు చెప్పుకోవడం ఏమంటున్నారంటే పోయిన గవర్నమెంట్ అప్పులు చేసింది, ఆ గవర్నమెంట్ అప్పులు తీర్చడానికే మాకు సరిపోతుందని ఒక ఉచిత హామీ ఇచ్చినప్పుడు చేస్తామని. నువ్వు ఏదైనా సమస్యను తీసుకోండి, ప్రతిదీ పోయిన గవర్నమెంట్ మీద, కేసీఆర్ మీద నెపం నెట్టుడే తప్ప నువ్వు చేసింది ఏం లేదు. ఇప్పుడు కూడా చేస్తానికి గ్యారంటీ లేదు. ఆయన రోడ్లు ఇస్తానంటుండు. ఇప్పుడు ఎన్ఆర్ఈజీఎస్ వలన రోడ్లు వస్తున్నాయండి. సరే, గత ప్రభుత్వాలు వచ్చినాయి, ఈ ప్రభుత్వం ఏ ప్రభుత్వమైనా వస్తాయి. అవి చెప్పుకోవడానికి ఒకటి రెండు తప్ప నువ్వు కొత్తగా ఇచ్చిందైతే ఏం లేదు, నువ్వు కొత్తగా చేసింది ఏం లేదు. ఇప్పుడు రైతు బంధు అన్నావు, రైతు భరోసా 15,000 ఇస్తా అన్నావు, 15,000 12,000 అన్నావు, 12,000 కూడా నువ్వు 2 కార్లు ఎగ్గిపెట్టాడు ఇయ్యలే. రైతు రుణమాఫీ అన్నాడు, 2 లక్షల వరకు రుణమాఫీ ఇస్తా అన్నాడు. కాంగ్రెస్ గవర్నమెంట్ అంటేనే, కాంగ్రెస్ అంటేనే మోసపూరిత హామీలండి. గతంలో 2004లో కూడా రాజశేఖర రెడ్డి గారు ఏం చేశారు? 2004 నుంచి 2014 మధ్యలో ఆయన కూడా రుణమాఫీ చేసిండు. రుణమాఫీ ఎవరికి చేసిండంటే ఆ రోజున్న పరిస్థితుల్లో మంచి మామూలుగా పేద రైతు భయానికో భక్తికో బ్యాంకు తలుపులు తీసుకుపోతాడు, ఇండ్లు కబ్జా చేస్తున్న భయంతో రుణమాఫీ రెన్యువల్ చేసుకున్న వారికి రుణమాఫీ జరగలే. ఆ రోజు ఎవడో మొండిపడి 2-3 లక్షలు ఉండి భూస్వామి ఏం చేస్తారు లేని భయభక్తి లేని వాడికి మాత్రం ఆ రోజు రుణమాఫీ జరిగింది. దానికి ఏం చెప్పుకుంటారు? మేము రుణమాఫీ చేసినాం రాజశేఖర హయాంలో కాంగ్రెస్ గవర్నమెంట్. ఈ రోజు ఏం చేస్తుంది? ఆ రోజు భయానికి 2004 నుంచి అక్కడ జరిగిన రుణమాఫీకి ఎవరైతే రెన్యువల్ చేసుకుని డబ్బులు కట్టారో వాళ్ళకి రుణమాఫీ జరగలేదని ఇప్పుడున్న పరిస్థితిలో కొంతమంది పేదవాళ్ళు ఏం చేశారంటే ఆ రోజు మేము డబ్బులు కడితేనే మాకు రుణమాఫీ జరగలే, మరి ఇవాళ మేము డబ్బులు కడితే మనకు రుణమాఫీ జరగదు రెన్యువల్ చేస్తున్న భయంతో రెన్యువల్ చేసుకునే వాళ్ళు ఇవాళ వాళ్ళ అదే పరిస్థితి ఉంది. నువ్వు 50% నేను రుణమాఫీ చేయలే. ఇవాళ మా అంబారిపేట గ్రామంలో లెక్కబెట్టి చెప్తానండి, 50 నుంచి 100 మంది ఉంటారు ఇప్పుడు రుణమాఫీ జరగని వాళ్ళు. 2 లక్షల రూపాయల రుణమాఫీ అను, 2 లక్షల రూపాయల పైకున్న వాళ్ళకి ఎవరు రుణమాఫీ చేయట్లేవు, అరుగులైనా కానీ. ఏమంటున్నావు? బ్యాంకులో పోతే వాళ్ళు ఏమంటారు? 2 లక్షల రూపాయలకు ఎక్కువ ఉంది సార్ మీద అంటున్నావు. ఓకే, ఎక్కువ ఉన్న దాన్ని నువ్వు 2 లక్షలు రుణమాఫీ చేయండి. ముందు నువ్వు రుణమాఫీ 2 లక్షలు చేసి ఉంటే బయట ఉన్న 9,000 ఉందా, 10,000 ఉందా, 20,000 వాడు కట్టుకుంటాడు. రైతు అనే వ్యక్తి కట్టుకుంటాడు. నువ్వు అది కట్టలేక నువ్వు అది కట్టు ముందు ఇది చేస్తా అనడం తప్పు, అది ఒక మోసం. సార్, ఇటీవల ప్రభుత్వం బీసీలకు 42% రిజర్వేషన్ ఆర్డినెన్స్ తీసుకొచ్చింది సార్. మరి బీసీలకు ఎలాంటి అవకాశాలు లభిస్తాయి అంటారు? ఒక బీసీ నాయకుడిగా మీరు. ఓకే సార్, నేను ఒక బీసీ నాయకుడిగా 42% రిజర్వేషన్ గవర్నమెంట్ తీసుకొచ్చింది అని చెప్పుకోవడానికి ఉంది. ఓకే, అది పాస్ అయితే మాత్రం మాలాంటి బీసీ నాయకులకు ఇంకెంతోమంది కూడా
లబ్ధి చేకూరుతుందండి. అది ఆర్డినెన్స్ అని రాష్ట్రపతికి పంపడం అని గవర్నర్కి పంపడం అని దాన్ని జాప్యం చేయకుండా తక్షణమే నువ్వు ఇచ్చిన హామీ ప్రకారం 42% రిజర్వేషన్ చేసి నువ్వు వెంటనే నువ్వు స్థానిక సంస్థలు ఎలక్షన్ పెట్టుంటే ఓకే, హర్షించదగ్గ విషయం అని చెప్తున్నాను ఒక బీసీ నేతగా. సార్ మీరు అంటే మీ గ్రామం గత తాజా మాజీ సర్పంచ్ మీ గ్రామంలో ఎలాంటి అభివృద్ధి సంక్షేమం జరిగింది మీ గ్రామం? మా గ్రామంలో మంచి జరిగిందండి. నేను చెప్తున్నా కదా, టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మా మాజీ సర్పంచులు కానీ ప్రస్తుత పైన సర్పంచులు కానీ టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మేము ఒక 10-12 సీసీ రోడ్లు వేసినాం, ఒక ప్రకృతి వనం కట్టుకున్నాం, ఒక శ్మశాన వాటికే కట్టుకున్నాం. ఇవాళ కేసీఆర్ గారి లక్ష్యం ఒక లక్ష్యం అనేది ఒక పేదవారికి కూడా అర్థమయ్యే రీతిలో పేదవారికి లబ్ధి చేకూరే విధంగా ఉండేదండి. గతంలో ఒకప్పుడు మనిషి చనిపోతే భూములు ఉన్న వాళ్ళు వాళ్ళ భూముల సొంత భూములలో దానం చేసుకునేవాళ్ళు. కానీ భూమి లేని ఇబ్బందులు పడుతున్న ఒక పేద కుటుంబాలు భూమి లేకుంటుంటే ఎక్కడో సౌళ్ళల్లో పెట్టుకోవాలంటే నీళ్లు ఉన్న కాడ చెరువు కట్టల పంటి పెట్టుకొని ఇబ్బందులు పడుతున్న పరిస్థితుల్ని ఆయన కేసీఆర్ గారు ఇవన్నీ ఆలోచించి పేదవారికి కూడా ఎవరికి ఎలాంటి ఇబ్బంది కలగదు, వాళ్ళకు కూడా మంచిగా సంతోషంగా పోయి అంత్యక్రియలు మంచిగా చేసుకోవాలి, కుటుంబ సభ్యులు చాలా చనిపోయిన బాధలో ఉన్నా కానీ మంచి కార్యక్రమం చేసుకోవాలని పేదవారిని గురించి ఆలోచించి ప్రతి ఊరికి శ్మశాన వాటిక ఇచ్చి పేదవాళ్ళ కష్టాన్ని కూడా ఆలోచించిన విధానం బాగుందండి. మా ఊర్లో పల్లె ప్రకృతి వనం ఉంది, శ్మశాన వాటిక ఉంది, ప్రతి రోడ్లు సీసీ రోడ్లు చేసుకున్నాము. మిషన్ కాకతీయ వలన చెరువు పూడికలు తీసినాము. గతంలో మా అంబారిపేట చెరువులో 2010, 11, 12 మధ్యన వినాయక చవితి నిమజ్జనం వస్తే సార్, వినాయక చవితి నిమజ్జనానికి వినాయకుడిని నిమజ్జనం చేయడానికి నీళ్లు లేకుండే. బట్ గుంటల ఒండ్లో మేమంతా కూడా పోయి ఒండ్లో గుంటలు ఇట్లా అదిమి వచ్చేటోళ్ళం, నీళ్లు లేని పరిస్థితి. కానీ అలా కాకుండా 2014 తర్వాత చెరువులు పూడిక మిషన్ కాకతీయ ద్వారా చెరువులు పూడిక తీస్తే ఇప్పుడు ఇంతవరకు వర్షాలు మా ఊరు చెరువు కుంటలలో నీళ్లున్నాయి. అభివృద్ధి జరిగిందండి. సార్ ప్రస్తుతం ప్రభుత్వం నియోజకవర్గానికి 3500 ఇళ్ళు ప్రకటించింది. రేషన్ కార్డులు కూడా పంపిణీ పేదలకు నిరుపేదలు పంచుతుంటుంది. అలాగే సన్నబియ్య కార్యక్రమం కూడా చేపట్టింది. మీ ప్రభుత్వంలో మీరు ఎందుకు చేపట్టలేకపోయారు? సన్నబియ్య కార్యక్రమం అనేది మా ప్రభుత్వంలో తీసుకోలేదండి. రేషన్ కార్డులు అనేది వచ్చినాయి, మొత్తం బంద్ అయితే కాలేదు, వచ్చినాయి, చేర్పులు చార్పులు ఉన్నాయి. అప్పట్లో రాజశేఖర హయాంలో లాక్డౌన్ ఏది డోర్ లాక్ అని కూడా రేషన్ కార్డులు లాక్ చేసిపోతే కూడా కేసీఆర్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా దాన్ని లాక్ ఓపెన్ చేసి ఎవరైతే నిజంగా లబ్ధిదారునో ఆయన దరఖాస్తు చేసుకొని కూడా రేషన్ కార్డులు ఇచ్చారండి. ఇవాళ అసలే ఇవ్వలేదనేది తప్పు. దాని ఉంటుంది, రికార్డులలో ఉంటుంది, జీవోలు ఉంటాయి, ఎన్ని ఇచ్చావనేది కూడా తెలుస్తుందండి. మీలాంటి వాళ్ళకు అవగాహన ఉంటుంది. ఇవ్వలేదనేది కాదు. ఇప్పుడు ఉన్నాయి డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు అనేది మన గ్రామాలలో జరగలేదండి, మండల వ్యాప్తంగా గ్రామాలలో జరగలేదు. అది జరిగే సమయానికి ఒక ఆలోచన వచ్చి బయట బెడ్రూమ్లో డబుల్ బెడ్రూమ్ టౌన్లలో జరుగుతుంది, పల్లెటూరులో జరగట్లేదు. కాబట్టి ఇండివిజువల్ ప్లాట్లో సొంత ప్లాట్ ఉన్న వారికి ఇల్లు ఇద్దామని ఒక కార్యక్రమం చేపట్టి నిరుపేదలను ఏరుకొని అందరికీ ప్రొసీడింగ్ ఇచ్చేసరికి ఎలక్షన్లు వచ్చినాయి, ఎలక్షన్ కూడా వచ్చింది, అది ఆగిపోయింది సార్. ఇప్పుడు నిరుపేదలకు ఇందిరమ్మ ఇల్లు కానీ రేషన్ కార్డులు కానీ ఎలా అందుతున్నాయి మీకు? ఇప్పుడు జరుగుతున్న ఇందిరమ్మ ఇల్లు అంటే సార్, ఇప్పుడున్న ఇందిరమ్మ ఇండ్లు జరుగుతున్నాయి అంటే నేను చాలా వరకు ఇలా మీరంతా చూస్తున్నవారు, నేను చూస్తున్నవారు చాలామంది బాధపడుతున్నారండి. భూమి లేని పేదవాడికి, వికలాంగునికి, వితంతులకు ముందు ప్రాధాన్యం ఉన్నారు. అది జరగట్లే. ఇలా కాంగ్రెస్ కార్యకర్త ఉండి కాంగ్రెస్ జెండా పోసుకొని కాంగ్రెస్ నాయకులు వెనకాల తిరిగిన కార్యకర్తలకే ఇలా ఇల్లు ఉన్నాయి ప్రతి ఊర్లలో. కానీ ఎలాంటి సపోజ్ నిన్నగాక మేము మా మండలంలో చూసామండి, ఊట్కూరు గ్రామంలో మాల కుటుంబాలు ఒక 40 నుంచి 50 మంది కుటుంబాలు ఉంటారు. వాళ్ళు ఎస్సీలే, వాళ్ళకు ఒక్క ఇల్లు పెట్టలేదండి. అది ఊట్కూరు పెద్ద గ్రామ పంచాయతీ అట్లే. ఇప్పుడు మా ఊరు ఉందండి, మా ఊళ్ళో పేదవాళ్ళు ఉన్నారు, అంబార్పేట గ్రామంలో పేద కుటుంబం వాళ్ళు ఉన్నారు, అస్సలు భూమి లేని వాళ్ళు ఉన్నారు, ఇల్లు లేని వాళ్ళు ఉన్నారు. అట్లాంటి వాళ్ళు కూడా లేకుండా ఎకరము, అరెకరము, 30 గుంటలు, 2 ఎకరాలు ఉన్నారు. సరే, వచ్చిన దాంట్లో వచ్చిన 20 మందిలో పర్వాలేదు, ఎంతో కొంత పేదవాళ్ళు ఉన్నారు. కానీ అసలు వాళ్ళకంటే కూడా పేదవాళ్ళు ఉన్న వాళ్ళని గుర్తించలేదని మేము దాన్ని వ్యతిరేకిస్తున్నాం. సార్ ఇప్పుడు సర్పంచుల కాలం ముగిసి దాదాపు 18 నెలల కాలం కావస్తుంది. ప్రజలేమో స్పెషల్ ఆఫీసర్ అంటే స్పెషల్ ఆఫీసర్ ఎవరు తెలియదు అంటున్నారు. అభివృద్ధి కుంటుపడిపోయింది, కేంద్ర నిధులు కూడా రావట్లేదు అంటున్నారు. ఎక్కడ జాప్యం జరిగితే ఎలక్షన్లు ఎందుకు ఎలక్షన్లు జాప్యం జరగటానికి ఒకటే సార్, ఇప్పుడు జనంలో వ్యతిరేకత ఉంది కాంగ్రెస్ గవర్నమెంట్ మీద. అయ్యో అనవసరంగా కేసీఆర్ గవర్నమెంట్ కూల్చుకొని కాంగ్రెస్ గవర్నమెంట్ తెచ్చి నెత్తలు పెట్టుకున్నవి. దీనివల్ల ఆయన ఇబ్బంది పడి జనంలో వ్యతిరేకత బాగున్న కారణంగానే ఇలా రేవంత్ రెడ్డి గారు స్థానిక సంస్థలకు ముందుకు పోవడానికి వెనకాడుతున్నాడు. ఉన్న పరిస్థితి ఎక్కడ జనంలో పోయినా మ్యాక్సిమం 70% ఓటమి పాలవుతారండి. ఎన్నో 30% అంటే కొన్ని గ్రామాల్లో సరే వాళ్ళు అభివృద్ధి జరిగినా జరగకపోయినా వాళ్ళు లబ్ధి చేకూరకపోయినా వాళ్ళు ఉంటారండి. చిన్నప్పటి నుంచి కూడా ఆ నాయకత్వం, ఆ కథ ఇబ్బందులు పడుతూ ఉంటారు. వాళ్ళు కొన్ని గ్రామాలు ఉంటాయి. మనం అప్పటికంతా మొత్తాన్ని కాదు,
మ్యాక్సిమం ఓటమి భయంతో స్థానిక సంస్థలు ఓట్లు పెట్టలేరండి. సార్ గత ప్రభుత్వాల్లో ధరణి పోవడం వల్ల భూ సమస్యలు చాలా విపరీతంగా పెరిగిపోయినాయి, భూ ఆక్రమణలు కూడా జరిగినాయి. కానీ ఇప్పుడు భూభారత్ చట్టం వచ్చింది. ఈ చట్టం ద్వారా రైతులకు భూ సమస్యలు పరిష్కారం అయ్యే అవకాశం కనిపిస్తుంది అంటారా? ఏం లేదండి, ఆయన తీసుకొచ్చింది ఒకటే సార్, ధరణి అనేది కేసీఆర్ గవర్నమెంట్, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నాక ధరణి అనేది ఒకటి పెట్టిండు, ప్రోగ్రాం పెట్టిండు. దాన్ని తీసేది భూభారతి పెట్టాలి అంతే. ఇప్పుడున్న సీఎం గారి ఆలోచన ఏంటంటే కేసీఆర్ గారి ముద్ర అనేది తెలంగాణలో కనపడవద్దు, ధరణి ఉంది, ధరణి వాళ్ళని తీసేస్తే భూభారతి ఇప్పుడు నా ఫోటో ఉంటుంది, నా మంత్రిత్వంలో నిలబెట్టింది ఉంటుంది, అంతే తప్ప ఏం జరగదండి భూభారతి. మా ఊరు రైతు ఒక రైతు ఇక్కడ పెట్టిరండి, ఫంక్షన్ హాల్లో మీటింగ్ పెట్టారు. ఆర్డీఓ గారు వచ్చారు, కలెక్టర్ గారు వచ్చారు, ఎమ్మెల్యే గారు వచ్చారు, ఎంపీ గారు ఎంతోమంది వచ్చితే ఆ రైతు మాట్లాడుతుంటే మాట్లాడినారు. కొత్తపల్లి నుంచి ఒక రైతు వచ్చిండు, ఆయన రైతు సమస్యను చెప్పుకుంటానికి పోలీసు వాళ్ళు దురుసుగా బయటకు రాబట్టారు. ఎక్కడ జరుగుతుందండి? మీ ఒక ఎమ్మెల్యే గారి సమక్షంలో, ఒక ఎంపీ గారి సమక్షంలో, ఒక కలెక్టర్ గారి సమక్షంలోనే నీ భూభారత్ ప్రోగ్రామ్ మీ మండలంలో ఓపెన్ చేస్తున్నామని చెప్పి ఆ ఓపెన్ చేసిన కార్యక్రమంలో ఒక రైతును మాట్లాడలేకపోయారు. రైతు తన బాధ కష్టాలు చెప్పుకోవడానికి వీల్లేదు. ఎక్కడ పోతారు, ఎక్కడ జరుగుతుందండి? అదంతా ఒట్టదేనండి. ఏదో ఆ ప్రోగ్రాం ధరణి అనేది కేసీఆర్ గారిది ఉండదు కాబట్టి మాది ఉండాలి. సార్ గత ప్రభుత్వంలో వీఆర్ వ్యవస్థను తొలగించారు, ఇప్పుడు ప్రస్తుతం వీఆర్ వ్యవస్థ తీసుకొస్తుంది ప్రభుత్వం, ఎట్లా ఉంటుందండి? దానివల్ల మళ్ళీ నష్టమే సార్. మామూలు సాధారణమైన గ్రామాలలో భూములు సమస్యలు, అసలు వాస్తవానికి వీఆర్ఓ చట్టం వల్లనే మ్యాక్సిమం 75% ఊళ్ళలో నష్టం జరిగింది. ఎట్లా జరిగిందంటే ఒకటే, రైతు అనేటోడు 10 గుంటల భూమి అతనికి ఉందండి. ఆ 10 గుంటల భూమి ఎక్కించుకోవడం కోసం అతను పోయింది. ఓ సాధారణ వ్యక్తి ఇంకో అతను 4 ఎకరాలు ఉంది ఆ పక్కన, ఆ 10 గుంటల పక్కన. ఆ వీఆర్ఓకు ఈయన జర పెద్ద మనిషి వ్యవహారంలో ఆ 10 గుంటలు కూడా ఈ 4 ఎకరాలు అతను ఎక్కించుకోవడం వల్ల రికార్డులో ఆయన నమోదు చేసుకుంటే ఈ 10 గుంటల భూమి ఈయనకు రాలేదు. దానికి తోడు ఏమైందంటే రాను లంచాలకు మరి లంచాలు ఈజీ అయ్యి పట్టాలు మార్పిచ్చి రైతులకు గవర్నమెంట్ బ్యాంకులలో లోన్లు వస్తున్నాయనే ఉద్దేశంతో యాజ్ పర్ రికార్డు ప్రకారం ఉన్న అంబారిపేటలో మా విస్తీర్ణంలో ఒక 100 ఎకరాలు ఉంటుంది అనుకో సార్. ఆ వీఆర్ఓ వ్యవస్థ వల్ల 100 ఎకరాలు 150 ఎకరాలుగా పట్టాలు చేశారు. అంటే అవినీతి జరుగుతుంది. ఏది అక్కడ లోన్ తీసుకోవాలి, ఇక్కడ వీఆర్ఓ వ్యవస్థ డబ్బులు ముడుతున్నాయి. అది ఎంత భూమి అని ఉన్నది, 100 ఎకరాలు 150 ఎకరాలు చేశారు. దానివల్లనే ఇవాళ వచ్చిన సమస్య జనంలోకి ఏమవుతుందంటే పార్ట్ బి అని పడ్డది. భూ లెక్కల ప్రకారం ఉన్న విస్తీర్ణం భూమి 100 ఎకరాలు, రికార్డుల లెక్కల ప్రకారం 150 ఎకరాలు. దానివలన నష్టం జరిగి ఇప్పుడు ఊళ్ళల్లో చాలామంది ఇబ్బంది పడుతున్నారు. పంచాయతీలు జరుగుతున్నాయి. వీఆర్ఓ వ్యవస్థ పెట్టిన పంచాయతీ ఇది. అప్పట్లో వీఆర్ఓలు డబ్బులు తీసుకొని అడ్డగోలుగా ఎకరం ఉన్నాయని ఎకరన్నర చేసి, ఎకరన్నర ఉన్నాయని 2 ఎకరాలు చేసి డబ్బుల కోసం అట్లా తీసుకురావడం వలన పంచాయతీలు అయితే ఇప్పటికి కూడా రైతులు ఇప్పటికీ మేము రోజు నిత్యం పంచాయతీ అదే చేస్తుంటామండి. పాస్బుక్ తీసుకొచ్చి అలా పడేస్తాడు వాడు, వెనకట దస్తావేజ్ తీసుకురాడు, ఏది ఉండదు. పాస్బుక్ తీసుకొచ్చి అవి నాకు పోయినసారి పలానా వీఆర్ఓ సార్ ఇది చేసాడు, ఎంఆర్ఓ గారు సంతకం చేసాడు, నాకు 2 ఎకరాలు పాస్బుక్లు ఉంటుంది, నాకు 3 ఎకరాలు ఉంటుంది. ఆయన భూమి ఉండదు, ఆడ పాస్బుక్లు ఉంటుంది. ఏడ తీసుకొస్తాడు భూమి? అవతలకి 2 ఎకరాలు ఉండాలి, నీకు 2 ఎకరాలు ఉంటే ఓకే సమానం, కానీ నీకు 3 ఎకరాలు చూపిస్తుంది. దానివలన వీఆర్ఓ వ్యవస్థ వలన ఇంతకుముందు ఇబ్బంది పడ్డామని మళ్ళీ ఇబ్బందులు తీసుకురావడం కోసం మళ్ళీ వ్యవస్థను తీసుకొస్తారు. సార్ గత ప్రభుత్వంలో బెల్ట్ షాపుల నియంత్రణ జరగలేదు, ఇప్పుడు కూడా ఆ బెల్ట్ షాపులు అట్నే కొనసాగుతున్నాయి. మహిళలు బాగా ఆవేదన వ్యక్తం చేసిన ఎన్నో కుటుంబాలు అంటే వాళ్ళ భర్తలు తాగుడు బానిసపై కుటుంబాలు విచ్ఛిన్నమైపోతున్నాయి. మరి ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు చేపట్టారు? ఒక సీనియర్ తప్పకుండా బెల్ట్ షాపులు అనేది కొంచెం కట్టడి చేయాల్సిన బాధ్యత సార్. సరే గత ప్రభుత్వంలో జరగలేదు, ఈ ప్రభుత్వంలో కూడా కొంచెం హామీలు ఇచ్చారండి. సరే కొంతమంది ఎమ్మెల్యేలు ఇచ్చారు, కొంతమంది మేనిఫెస్టోలు అయితే పెట్టలే, కానీ కొంతమంది హామీలు ఇచ్చారు. మేము రాగానే ఊళ్ళల్లో బెల్ట్ షాపులు మేము అమ్మనీయం, మేము బెల్ట్ షాపులు మొత్తం బంద్ చేపిస్తాము, మేము ప్రమాణాలు చేస్తున్నాము అని హామీలు ఇచ్చి తీర్మానాలు చేసి కూడా లాస్ట్కి వచ్చారు చేతులు ఎత్తేసే పరిస్థితి అండి. ఇలా బెల్ట్ షాపులు అనేది గవర్నమెంట్ ఒక పాలసీ తీసుకొచ్చి, గవర్నమెంట్ ఒక జీవో తీసుకొచ్చి మద్యపాన నిషేధం, ఆ రోజు గవర్నమెంట్ ఎన్టీ రామారావు గారు తీసుకున్న ఒక బృహత్తర కార్యక్రమం, ఆ విధంగా మద్యపాన నిషేధం తెలంగాణలో అంటే మాత్రమే ఊర్లలో ఉన్న బెల్ట్ షాపులు బంద్ అవుతాయి సార్. ఇలా మన మీద చెప్పుకోవడం కోసం గవర్నమెంట్ మీద అక్కసో లేక గవర్నమెంట్ ఇవన్నీ కాదు. బెల్ట్ షాపులు అనేది గవర్నమెంట్ పాలసీ తీసుకొచ్చి మొత్తం మద్యపాన నిషేధం చేస్తేనే బెల్ట్ షాపులు. లేదు అంటే ఊళ్ళలో ఉన్న యువకులు మహిళలు ఏకమై అక్కడ ఉన్న పెద్ద మనుషులు ఒక సమిష్టి బాధ్యతతో కూర్చొని ఆలోచించి మన ఊర్లో బెల్ట్ షాప్ పెట్టకూడదు, బెల్ట్ షాప్ అనేది మన ఊర్లో అమ్మడానికి వీల్లేదు, తాగడానికి వీల్లేదు అని ఒక నిర్ణయం చేసుకొని ఒక కాగితపూర్వక రాసుకొని కట్టడి చేసుకుంటే కొంత మొత్తానికి బంద్ అవుతుంది, కొంతవరకు కట్టడి చేయగలుగుతాం సార్.
సార్ ఓటు అనేది పవిత్రమైనది. ఈ ఓటు విలువ చాలా అద్భుతం, ఓటు ద్వారానే ఏదైనా కూడా ప్రజాస్వామ్యంలో అంటే ప్రభుత్వాల మార్చడంలో కావచ్చు, ఏ ప్రభుత్వాలైనా కూడా ఒక మంచి వ్యక్తిని ఎన్నుకోవాలంటే ఓటు ద్వారానే అది సాధ్యపడుతుంది. అలాంటి ఓటుని ఒక మద్యానికో ఒక మనికో ప్రలోభాలకు పార్టీలు కూడా గురి చేస్తున్నాయి. అలాంటి ప్రలోభాలకు గురి కాకుండా ఉండాలంటే ఓటర్లకు ప్రజలకు ఒక సీనియర్ నాయకుడిగా మీరు ఏం చెప్పదలుచుకున్నారు? నేను ఒకటే చెప్తానండి, ఓటర్లకు కానీ గ్రామ ప్రజలకు కానీ ప్రతి గ్రామాలలో ఉన్న ఓటర్లకు కూడా మద్యానికి బానిస కాకుండా, ఒక డబ్బుకు ఆశ చూపించకుండా, వాడిదో ప్రలోభ పెడతాడు. ఎందుకంటే వాని కాడ అవినీతి ఉందో మచ్చ ఉందో వాడిని వాడు కవర్ చేసుకోవడం కోసం, వాని చెడుతనాన్ని మంచితనం చేసుకోవడం కోసం నీకు 10 రూపాయలు ఆశ చూపిస్తాడు, నీకు 1 కోట్ర మందు పోస్తాడు. వాని ప్రలోభాలకు మనం ముందు బలి కావద్దు, వాడిచ్చే డబ్బుకు ఆశపడద్దు, వాడు పోసే మందుకు ఆశపడద్దు. కరెక్ట్ నాయకుడు ఎవడు, కరెక్ట్ మనిషి ఎవరు, ఈ ఊళ్ళో ఎవరైతే మనకు సర్పంచ్గా గెలిస్తే మనకు అభివృద్ధి జరుగుద్ది, అందుబాటులో ఉంటాడు, కష్ట సుఖాలలో ఎప్పుడు ఉంటాడు, మన కుటుంబంలో ఒక మనిషిగా ఎలా ఉంటాడు అని ప్రతి ఒక్క అమ్మ కానీ అక్క కానీ అన్నదమ్ములు ఎవరైనా ప్రతి ఓటరు కూడా ఆలోచించి ఒక నిజాయితీ గల వ్యక్తిని, ఓ సమస్య లేని వ్యక్తిని ఇతన్ని గెలిపించుకుంటే మన ఊళ్ళో అభివృద్ధి జరుగుద్ది, అందరిలో తలలో నాలుకలా ఉంటాడు, అందరితో కలిసి ఉంటాడు, ఇతని వలన మన ఊరు అభివృద్ధి జరుగుద్ది, ముందుకు పోద్దని ఒక కాన్సెప్ట్ చూని ఆ వ్యక్తిని ఎంచుకుంటే మంచిదని కోరుకుంటున్నాను. సార్, ఉచిత పథకాలపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఉచిత పథకాల వలన మామూలు వాళ్ళని కూడా సోమరిపోతుల్లా తయారవుతుందండి. మ్యాక్సిమం ఉచిత పథకాల వలనే మనం నష్టపోతున్నాం. ఉచిత పథకాలకు ఆశపడే కదా ఇలా టీఆర్ఎస్ గవర్నమెంట్ని తీసేసి కాంగ్రెస్ గవర్నమెంట్ తీసుకొచ్చి ఇలా బాధపడుతున్న జనం. ఈ ఉచిత పథకాలు చేయబట్టే కదా ఇలా బాధపడుతున్నాం. అందుకే ఉచిత పథకాలకు ప్రలోభ కావద్దు, నాయకునిగా చూసే కంటే మనలో మనిషిగా చూడాలి. వాడు నాయకుడు కావచ్చు, అది ఏదైనా చేస్తాడు, ఏదైనా ఇస్తాడనే బదులు వీడు నాయకుడు ఇవాళ ఇస్తుండు, ఎందుకు ఇస్తుండు, వీడు మన మనిషికి కాదా, డబ్బు ఇచ్చి మద్యం ఇచ్చి మనల్ని కొనుక్కొని తర్వాత మనల్ని ఏమైనా ఇబ్బంది పెడతాడా, అటువైపు ఆలోచించి వీడు మనలో ఒక మనిషిగా ఉండి మన ఆపద సాపదకు మన కష్ట సుఖాలలో పాలు పంచుకొని మన ఊరి అభివృద్ధిలో కీలకంగా ఉండే వ్యక్తి కావాలని ఆ వ్యక్తిని కోరుకున్నప్పుడే మన గ్రామ అభివృద్ధి జరుగుతుందని కోరుకుంటున్నాను. సార్, యువత కూడా ప్రధానంగా డ్రగ్స్కు మద్యానికి బెట్టింగ్ యాప్లకు గురవుతున్నారు, అక్కడక్కడ అఘాయిత్యాలు కూడా జరుగుతున్నాయి, అసంఘిక కార్యక్రమాలు పాల్పడుతున్నారు, ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు. యువతలో మార్పు రావాలంటే ఏ ప్రభుత్వాలైనా కూడా ఉపాధి కల్పనలో విఫలమైపోతున్నాయి. యువతకు ఎలాంటి ఉపాధి అవకాశాలు కల్పించారు? ఏమన్నా మరి అంటే మార్పు రావడానికి ఏమైనా కొత్త చట్టాలు ఏమైనా వస్తే బాగుంటుంది అంటారా? కొత్త చట్టాలు తప్పకుండా ఉండాలి సార్. యువతని పెడద్రోవన పోతున్న క్రమంలో యువతని మంచి దారిలో తీసుకొని సక్రమైన పద్ధతిలో తీసుకోవడానికి వచ్చిన ప్రభుత్వాలే కానీ ఏ ప్రభుత్వం అయినా వాళ్ళకు ఒక ఆదరణ ఆసరా, వాళ్ళకు ఉపాధి చూపెట్టి అటువైపు ఇప్పుడు వాళ్ళకు ఉపాధి లేక ఏం చేయలేని పరిస్థితుల్లో చదువుకున్నారండి, క్యాంపస్లలో చదువుకొని డిగ్రీలు చేసి ఎంఏలు చేసి కూడా వానికి ఏం దిక్కుదోసిన పరిస్థితుల్లో నలుగురు కూర్చున్నప్పుడు అర్థం కాక కూడా ఏం తలకాయ కూడా ఒక సిగరెట్ తాగడం, మధ్య తాగడం అట్లాంటి జరుగుతుంది. కాబట్టి కొన్ని కఠిన చర్యలు, కఠిన నిర్ణయాలు తీసుకొని గవర్నమెంటు ఏ ప్రభుత్వాలైనా పర్వాలేదు యువతని పెడద్రోవన పోకుండా యువతకు ఒక దారి చూపించే మార్గం ఉంటే బాగుంటుంది అనుకుంటున్నాను. సార్, ఫైనల్గా సార్ మీరు మీ గ్రామ అంటే ప్రజలకు కానీ ఓటర్లకు కానీ మీరు ఏం చెప్పదలుచుకున్నారు రాబోయే స్థానిక ఎలక్షన్లకు ఉద్దేశించి? ఒకటేనండి, ఇప్పుడు పదే అంతా ఇప్పుడున్న ఓటర్లు అయితే తెలివికల్లో వాళ్ళే మ్యాక్సిమం నువ్వు ఎన్ని డబ్బులు ఇయ్యి ఇంత మద్యం పోయి వాళ్ళు నిర్ణయించుకునే వ్యక్తికే ఓటేస్తారు. కాకుంటే ఏంటంటే ఒకటి, నువ్వు ఎప్పటినైతే ఏ మనిషినైతే నువ్వు నిజాయితీ గల వ్యక్తిని ఊరు అభివృద్ధి చేయగలుగుతాడు, ఇతనైతే బాగుంటుంది అని ఆలోచించే ముందు అవతల వారిని కూడా వాడు డబ్బు పంచుతుంటే మద్యం పంచుతుంటే కూడా తీసుకోకపోవడం నాకు మంచిది అనిపిస్తుంది. ఎందుకంటే మనం ఎంచుకున్న మార్గం ఓకే, పలానా వ్యక్తి అయితే బాగుంటుంది మా సర్పంచ్ కానీ నీ మనసులో నీకుంది, కానీ అవతల వాడు ఇచ్చేదాన్ని కూడా తీసుకొని వాడిని లాజ్ చేసే బదులు వద్దురా బాబు మేము వేస్తాం తప్పకుండా, మా ఆలోచన మాకుందని చెప్పి ఉంటే బాగుంటుంది. మంచి వ్యక్తిని ఎన్నుకొని మన ఊరు అభివృద్ధిని ముందుకు తీసుకుపోయే కార్యక్రమంలో మంచి వ్యక్తిని ఎన్నుకోవాలని కోరుకుంటున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. చూస్తున్నామండి మీ తెలుగు టీవీ.